10వ వంతు చెల్లిస్తున్నాను. మరి పైకి కూడా కాదు, తనలో తాను ప్రార్థన చేసుకున్నాడు. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుట కానీ ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించమని చెప్పి పలికాడు. అతని కంటే ఇతను నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడంట. ఎంత గొప్ప కార్యం అండి! నిజంగా అసలు ఏదో చదువుతుంటే మనం ఆహా, ఆయన నీతిమంతుడా, ఈ నీతిమంతుడే వెళ్ళాడా అని మనం అనుకుంటామండి. జీవితాలు మార్చబడ్డాయి. అతను నీతిమంతుడిగా మార్చబడ్డాడు. వచ్చేటప్పుడు మందిరంలోకి వచ్చేటప్పుడు పాపంతో వచ్చాడు. తన పాపాన్ని దేవుని ఎదుట పెట్టాడు. పెట్టి పాపినని నన్ను కరుణించని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, ఆ లోపలికి వచ్చిన వ్యక్తి బయటికి వెళ్ళేటప్పుడు నీతిమంతుడిగా తీర్చబడిపోయాడంట. అంటే దేవుడు అసలు ఆ మందిరంలో క్రియ జరిగింది అతని జీవితంలో. అతనిలో ఉన్న పాప హృదయాన్ని, పాప ఆలోచనలన్నీ కూడా